సీనియర్ నేత డిఎస్ కన్నుమూతతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు డిఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిఎస్ మరణ వార్త తెలియడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది. వారి బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికే తీసుకొచ్చారు. దీంతో పలువురు నేతలు, అభిమానులు వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. అయితే ఈ సాయంత్రం నిజామాబాద్ కు డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. రేపు ఉదయం ఇందూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు కాగా సంజయ్ మరో కుమారుడు. డిఎస్ మొదటిసారిగా 89లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. 98లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీ డి శ్రీనివాస్ గారు మరణించారని తెలిసి చాలా విచారించాను. చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే రాజకీయ విషయాలపైన కూడా నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అంతకు ముందు కూడా తరచుగా కలిసి పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటుండేవాళ్ళం. సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులతో కూడా నాకు సంబంధం ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ, ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ, 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి నాలాంటి ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసే సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆయన చేసే సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిఎస్ మృతి చెందిన నేపథ్యంలో అనేక మంది రాజకీయ ప్రముఖులు విషాద ఛాయలు నెలకొన్న నేపథ్యంలో అక్కడ పరామర్శిస్తున్నారు. మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు అక్కడ వివరాలు అందించడానికి. సిద్ధార్థ.
థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. డిఎస్ నివాసం వద్ద ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ వివిధ పార్టీల కార్యకర్తలు పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ డిఎస్ ఇంటికి వస్తున్నారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయనకు సన్నిహితులు ఉన్నారు, ఆయనకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే డిఎస్ కొడుకు ధర్మపురి అరవింద్ తన నివాసానికి చేరుకోనున్నారు. ఆయన తర్వాత సాయంత్రం ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని నిజామాబాద్కి షిఫ్ట్ చేస్తారు. నిజామాబాద్లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక అంత్యక్రియలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆయన గతంలో రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డిఎస్కి అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం అధికార లాంఛనాలతోనే అంత్యక్రియలు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా సిఎస్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే గాంధీ భవన్లో కూడా డిఎస్కి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన 2 సార్లు పిసిసి చీఫ్గా పనిచేశారు. తెలంగాణ దాంతోపాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ గాంధీ భవన్లో పార్టీ పతాకాన్ని సగం వరకు దించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాలకృష్ణమన్ లాంటి వాళ్ళు వచ్చారు. డిఎస్తో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డిఎస్ ఏ పార్టీలో ఉన్నా తమకు ఎంతగానో పలు సూచనలు సలహాలు ఇచ్చేవాడని చెప్పారు. ప్రస్తుతం మనం బిజినెస్లో చూస్తున్నాము. మాజీ మంత్రి శంకర్రావు అదేవిధంగా పలువురు ఆయనకు డిఎస్కు నివాళులు అర్పిస్తున్నారు. ఇంకా ఏపీకి సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా వచ్చారు. టీజీ వెంకటేష్, మైసూరారెడ్డి అదేవిధంగా మరికొంతమంది నాయకులు వచ్చారు. దాంతోపాటుగా ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా డిఎస్ నివాసానికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ వీళ్ళు కూడా వచ్చి వాళ్లకు డిఎస్కి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. డిఎస్తో తమకున్నటువంటి ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండేది, ఆయన వేరే పార్టీ వాళ్ళకు కూడా ఎలాంటి ప్రోత్సాహం అందించేవారు, ఇలాంటి విషయాలన్నింటినీ వాళ్ళు నెమరు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నిజామాబాద్కి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరుగా డిఎస్ నివాసానికి చేరుకుంటున్నారు. డిఎస్తో తమకున్నటువంటి అనుబంధాన్ని కానీ డిఎస్ తమకు చేసినటువంటి సేవ కానీ తమకు చేసినటువంటి పర్సనల్ హెల్ప్ గురించి వాళ్ళు మాట్లాడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం డిఎస్ నివాసానికి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. డిఎస్తో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డిఎస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. ఇటు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా కాసేపటి క్రితం డిఎస్ నివాసానికి వచ్చి డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక మరి కాసేపు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం డిఎస్ అభిమానుల కోరిక మేరకు ఇక్కడ భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 4-4:30 గంటల ప్రాంతంలో ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి నిజామాబాద్కు తరలించనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. పెద్దలు, రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ